Jesus Christ the only way to heaven. Jesus Christ the only way to heaven. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరొక మారు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకి మంచి సమయాన్ని అనుగ్రహించారని ప్రభుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఈ నూతన నిబంధన, క్రొత్త నిబంధన మనం ధ్యానించినప్పుడు అత్యధికమైనటువంటి భాగములు మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అనేటువంటి అంశాల మీద ఈ నూతన నిబంధన అంతా కూడా ఎక్కువ శాతం కేంద్రీకృతమై ఉంటుంది. గతించినటువంటి సెషన్స్లో మనము మొదటి బాప్తిస్మము నీటి ద్వారా, రెండో బాప్తిస్మం పరిశుద్ధాత్మ ద్వారా అనే విషయాలను మనం ధ్యానం చేసుకున్నాం. చాలా వివరణాత్మకమైనటువంటి సందేశాలు దాంట్లో ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఒక మాట సంఘానికి ఈ విధంగా తెలియజేస్తారు. ఆ మాటను ఒకసారి మీ ముందు పెడతాను. ఎందుకంటే ప్రతి మాట దేవుని యొక్క వాక్యలేఖన పూర్వకంగా, మనం మాట్లాడే ప్రతి మాట దేవుని యొక్క వాక్యలేఖన పూర్వకంగా ఉంటుందా లేదా అనేది మనం గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను. శరీరము ఒకటే, ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడుతుంది. మనకు ప్రభువు ఒక్కడే, మనకున్న విశ్వాసం ఒకటే, బాప్తిస్మం కూడా ఒక్కటే. మీకు సందేహం ఏమన్నా ఈ పాటికి వచ్చి ఉండాలి. బాప్తిస్మం ఒక్కటే అని చెప్పబడింది కదా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు చెప్తున్నారు కదా. మరి మీరేంటండి మొదటి బాప్తిస్మం నీటి మూలంగా, రెండవ బాప్తిస్మం పరిశుద్ధాత్మ మూలంగా అనేటువంటి సందేశాలు రెండు బాప్తిసాలని చెప్పారు అని మీరు నన్ను అడిగితే గనక బాప్తిసం ఒకటే. అయితే నీటి మూలంగా మనం తీసుకునేటువంటి బాప్తిసం, పాపక్షమాపణ, మారు మనసు వీటిలో ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. తదుపరి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడుతున్నటువంటి పరిశుద్ధాత్మ బాప్తిసం, పరిశుద్ధాత్మ ఆత్మ, ఈ బాప్తిసం ద్వారా మనము నూతన వ్యక్తిగా మార్చబడి హృదయములో ఉన్నటువంటి పాపములను తొలగించుకుని మనము క్రీస్తులో ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి నడవడానికి ఈ రెండవ బాప్తిస్మము అనగా పరిశుద్ధాత్మ బాప్తిస్మము సహాయపడుతుంది. ఈ ఆత్మ మనలోనికి వచ్చి యెహెజ్కేలు ప్రవక్త ఈ విధంగా చెప్తాడు. 36వ అధ్యాయము 27వ వచనంలో, నా ఆత్మను మీలో ఉంచి, మీ యందు ఉంచి, నా కట్టడలను అనుసరించువారుగాను, నా ఆజ్ఞలను విధులను గైకొని వారుగాను మిమ్మును చేసేదను. బాహిరూపమైనటువంటి ఈ యొక్క నీటి బాప్తిస్మము మనము పాపులమని బహిరంగముగా ఒప్పుకొని పాపక్షమాపణ పొంది బాప్తిసం పొందుతాం. నీటి బాప్తిసం. యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించేది ఏంటంటే పరిశుద్ధాత్మను వరముగా అనుగ్రహించి దీనిని రెండవ బాప్తిస్మంగా మనం ఆలోచన చేయవచ్చు. కానీ ఇదంతా కూడా ఒక్కటే బాప్తిసం. నికోదేముతో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి సందర్భంలో ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. నీటి బాప్తిసం అవసరం, పరిశుద్ధాత్మ బాప్తిసం అవసరం. దీనినే మీ ముందు మొదటిది రెండవది అని పెట్టాను. కానీ వాస్తవానికి మొత్తం ఇవన్నీ కూడా ఒకటే బాప్తిసం, ఒకదాని వెనకాల ఒకటి జరిగేటువంటి దేవుని యొక్క ప్రక్రియ, దేవుని యొక్క క్రియ. అయితే ఈరోజు మరొక బాప్తిసం గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. బాప్తిసం ఇచ్చు యోహాను ద్వారా
మత్తయి సువార్తలో ఈ భాగాలు మనం గమనించవచ్చు. బాప్తిస్మిచ్చు యోహాను ద్వారా రచయిత ఈ విధంగా చెప్తున్నారు. మత్తయి గారు ట్యాక్స్ కలెక్టర్ గా ఉన్నటువంటి మత్తయి గారు రాసినటువంటి సువార్తలో యోహాను గారి ద్వారా పలుకుబడినటువంటి మాటను మనము ఈ మత్తయి సువార్తలో గమనించవచ్చు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడం కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చు. ఇప్పటి వరకు మనకు తెలిసినవి నీటి బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసం. చాలా సందర్భాల్లో మనం అగ్ని బాప్తిసం అని చదివే ఉంటాం. నిజంగా చదివే ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే క్రైస్తవులు అనబడిన వారు ఎక్కువగా బైబిల్ చదువుతూ ఉంటారని నేను అనుకుంటాను. కాబట్టి ఆ సందర్భంలో, ఆ చదువుతున్నటువంటి సందర్భంలో నిజంగా పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మము ఇస్తారు అంటారు. కానీ ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా, పరిశుద్ధాత్మ ఏంటి, అగ్ని ఏంటి అనే ఆలోచన మీకు వచ్చిందా? ఆలోచన మీకు వచ్చింది అనుకోండి, మీరు చాలా వరకు ఆలోచించినటువంటి సందర్భం, దీనికి జవాబు మీరు వెతికి ఉంటే ఎలా వెతుకుంటారంటే పరిశుద్ధాత్మ, అగ్ని రెండు ఒకటే. అయితే ఇది ఎక్కడ నెరవేరిందంటే అపోస్తుల కార్యములు మొదటి 2 అధ్యాయాల్లో పెంతెకోస్తు పండగ దినం రోజున మేడగది మీద ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులు పొందుకున్నారు చూడండి, అది పరిశుద్ధాత్మ బాప్తిసం. అగ్ని నాలుకల వలె విభాగింపబడినట్టు కనబడింది చూడండి, అది అగ్ని బాప్తిసం. పరిశుద్ధాత్మ బాప్తిసం, అగ్ని బాప్తిసం అనుకుని ఇలా అనుకున్నటువంటి అనేక మంది ఉండి ఉంటారని నేను అనుకుంటున్నాను. అయితే నేను ఇప్పుడు డిస్కస్ చేయబోయేటువంటి అంశము ఏంటంటే అగ్ని బాప్తిసం. యోహాను చెప్తున్నారు, ఆయన వచ్చి నాకంటే శక్తిమంతుడు వచ్చి ఆయన చేసేవి ఏంటంటే పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇస్తారు. ఎందుకు చెప్పారు? అయితే యేసుక్రీస్తు ఇచ్చేటువంటి 2 బాప్తిసాలు ఉన్నాయి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ ఆలోచనకి సమాధానం అపోస్తుల కార్యంలో మేడగదిలో జరిగినటువంటి సందర్భాన్ని కూడా అనేక మంది అనుకుని ఉంటారు, అదే అగ్ని బాప్తిసం. అయితే మనం బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు మనకిష్టం వచ్చినట్టు మనం ఆలోచించకూడదని. అంటే నాకు ఒక ఆలోచన వచ్చేసింది, ఆ ఆలోచన ప్రకారం ఇదే పరిశుద్ధాత్మ లేకపోతే ఇదే అగ్ని బాప్తిసం అని అలాగ అనుకోకూడదు. అది ఎవరు అనుకుంటారంటే బైబిల్ పట్ల అవగాహన లేనటువంటి బైబిల్ నిరక్షరాస్యులు అనుకుంటారు. బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఈ సందర్భంలో రచయిత ఏం చెప్తున్నాడు, ఎవరితో చెప్తున్నాడు అనేటువంటి ఆ కాంటెక్స్ట్ చాలా అవసరం, ఆ సందర్భం చాలా అవసరం. ఆ సందర్భంలోంచి తీసి మనం అపోస్తుల కార్యంలో ఉన్న దానికి ముడిపెట్టి ఇదే అగ్ని బాప్తిసం అనుకుంటే గనక మనం నిజంగా వాక్యాన్ని అర్థం చేసుకోవట్లేదు. రచయిత మత్తయి గారు ఏం చెప్తున్నారో, గ్రంథకర్త ఏం చెప్తున్నాడో మనకి అర్థం కాల. మన ఆలోచనల్లో అది ఇదే అని అనేసుకుంటున్నాం, కానీ బైబిల్ అలా చెప్తుందా లేదా అనేది మనం గ్రహించట్లేదు. అయితే ఈ సమయంలో ఈ బైబిల్ స్టడీలో మనం అగ్ని బాప్తిసం గురించి ప్రాముఖ్యంగా ధ్యానించాలి. ఇది నేను ధ్యానం చేసినప్పుడు, స్టడీ చేసినప్పుడు, ప్రతిదీ తెలుసుకున్నప్పుడు ఇది ఎవరైతే దేవుని యొక్క ఆ యొక్క ప్రాణత్యాగాన్ని విశ్వసించలేదో, ఆయన యొక్క రక్తాన్ని మన కొరకు దారబోసి ప్రాణాన్ని ఇచ్చాడు కదా శిలువ మీద, దీనిని ఎవరైతే గుర్తెరగలేదో వారికి చెందింది ఈ అగ్ని బాప్తిసం. బాప్తిస్మిచ్చు యోహాను ఇలా చెప్తున్నాడు,
యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్నారు, ఇదిగో లోక పాపంలో మూసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన్ని సంబోధిస్తూ ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు. ఎలా అంటే ఆయన నాకంటే శక్తిమంతుడు, నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయన మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడు అని ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. గ్రంథకర్త ఈ మాటను యోహాను గారు ఇలా చెప్పారు అని ఏ వ్యక్తుల మధ్య చెప్తున్నాడో మనం గమనించాలి. గ్రహించినప్పుడు మనకి ఖచ్చితంగా దాని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినటువంటి ఈ యొక్క అర్థము మనకు తేటతెల్లమవుతుంది. అయితే బాప్తిసం పొందుకోవడానికి పరిసయ్యులు సద్దూకయ్యులు ఆయన దగ్గరకు వస్తున్నారు, బాప్తిసం ఇచ్చు యోహాను దగ్గర. వారిని ఉద్దేశించి, అలాంటి వ్యక్తులను ఉద్దేశించి నా వెనుక వచ్చేటువంటి శక్తిమంతుడు మీకు పరిశుద్ధాత్మ అగ్నితో బాప్తిసం ఇస్తాడని చెప్తున్నారు. అయితే అసలు ఆ పరిసయ్యుల యొక్క వైఖరి, ఆ సద్దూకయ్యుల యొక్క వైఖరి ఎలా ఉంటుంది అంటే, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలో కూడా మనం ఎక్కువగా ఈ పదాలు వింటూ ఉంటాం. పరిసయ్యుడు, శాస్త్రి, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు, ఇలా మనం వింటూ ఉంటాం. చాలా మంది చదువుతున్నప్పుడు కూడా వింటారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, వీరిని మనం వినకుండా ఉండం. అయితే ఈ పరిసయ్యులు ఎవరు అంటే, యోధా మతంలో టాప్ లో ఉండేటువంటి వ్యక్తులు. చూడండి, మన సమాజంలో, ప్రస్తుత సమాజంలో వర్ణ వ్యవస్థలో టాప్ టు బాటం కొన్ని లిస్ట్ ఉంటాయి. ఆ లిస్టు మీకు ఇక్కడ నేను మీకు చెప్పాలనుకోవట్లేదు. మన భారతదేశంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థలో ఆర్డర్లు ఉంటాయి. సంథింగ్ అని ఎక్స్ అని వై అని జెడ్ అని ఇలా ఉంటాయి. అయితే యోధా మతంలో టాప్ లో ఉండే వాళ్ళు ఎవరంటే పరిసయ్యులు. టాప్ లో ఉండేవారు ఎవరంటే పరిసయ్యులు. తరువాత యోధా మతంలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు ఎవరంటే, ఇదిగో దేవుని యొక్క మందిరాలు ఉంటాయి కదా, ఈ మందిరాల్లో ఉండేటువంటి ప్రధాన యాజకులు ఎవరంటే సద్దూకయ్యుల తెగకు సంబంధించిన వారు. పరిసయ్యులు టాప్ లో ఉండేటువంటి, యోధా మతంలో టాప్ లో ఉండేటువంటి ఫ్యామిలీస్. సద్దూకయ్యులు అనబడిన వారు ఎవరంటే, ఇదిగో ప్రధాన యాజకులుగా పిలువబడుతూ దేవుని యొక్క మందిరాలు, సమాజ మందిరాల్లో ప్రథమ స్థానంలో ఉండేటువంటి కుటుంబాలు. వీరు బాప్తిసం పొందడానికి వస్తున్నారు. అయితే యోహాను గారు ఏమని చెప్తున్నారంటే, వీరిని ఉద్దేశించి చెప్తున్నారు. వీళ్ళు ఎలాంటి వారంటే, వీళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, మేము అబ్రహాము సంతానం, మారు మనసుల అవసరం లేకుండా అబ్రహాము పిల్లలుగా పుట్టడమే మేము చేసుకున్నటువంటి గొప్పతనం అనుకుని ఫీల్ అవుతున్నటువంటి సందర్భంలో యోహాను గారు ఒక మాట సెలవిస్తున్నారు. దేవుని యొక్క ప్రణాళిక ఉంటే, దేవుని యొక్క చిత్తములో ఈ రాళ్ల నుండి కూడా అబ్రహాముకి పిల్లలను, సంతానాన్ని ఇవ్వగలడు. మీరు అబ్రహాము పిల్లలు అనుకుని విర్రవీగుతున్నారు, గొప్పతనంగా ఫీల్ అవుతున్నారు. అయితే మీ గొప్పతనం కాదు, ఈ రాళ్ళలో నుంచి కూడా దేవుడు పిల్లలను అబ్రహాముకు పుట్టింపగలడు అని చెప్తాడు. చెప్పి వారిని గద్దిస్తాడు సర్ప సంతానం అని. 3వ అధ్యాయం 8వ వచనం, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు, దేవుడు ఈ రాళ్ల వలన కూడా అబ్రహాముకి పిల్లలను పుట్టింపగలడు. మీలో గొప్పతనం లేదు, దేవునిలో గొప్పతనం ఉంది అని చెప్పేటువంటి స్టేట్మెంట్ ఇది. దేవుళ్ళలో ఉంది గొప్పతనం, ఆయన రాళ్లలో నుండి కూడా అబ్రహాంకి పిల్లలను పుట్టింపగలడు అని చెప్పినప్పుడు 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. మారు మనసు నిమిత్తము నేను మీ నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మూటగైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇస్తాడు. ఇప్పుడు అగ్ని బాప్తిసం గురించి మనం స్టడీ చేయబోతున్నాం కదా. ఎవరితో చెప్పాడు?
పరిసయ్యులతో సద్దూకాయలు. వీరికి మెయిన్ లేనటువంటి క్వాలిటీ ఏంటంటే మారు మనసు లేదు, అలాంటి ఫలము లేని వారిని కూడా ఉద్దేశించి చెప్తున్నాడు. ఇది మారు మనసు లేదు, పరిసయ్యులకి సద్దూకాయలకి లేదు. మారు మనసు తీసుకుని బాప్తిసం పొందుకున్న తర్వాత మారు మనసునకు తగినటువంటి ఫలము ఫలించట్లేదు. ఈ ఇద్దరిని గ్రంథ రచయిత వారి ముందు పెట్టుకుంటూ ఇలా చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇస్తాడు. నెంబర్ 1, పరిశుద్ధాత్మతో ఆయన బాప్తిసం ఇస్తాడు. ఎవరికి? మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిసము పొందిన వారికి ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిసము ఇస్తారు. మరి అగ్ని బాప్తిసం ఎవరికి అంటే, ఎవరైతే మారు మనసు లేదో, ఎవరైతే పాప క్షమాపణ పొందుకోలేదో, ఎవరైతే మారు మనసునకు తగినటువంటి ఫలాన్ని ఫలించట్లేదో వారికి అగ్ని బాప్తిసం ఇస్తాడు. అర్థమైందండి? పరిశుద్ధాత్మ బాప్తిసం ఎవరికి? మారు మనసు కలిగి పాప క్షమాపణ పొందుకుని బాప్తిసం పొందుకున్నటువంటి వారికి పరిశుద్ధాత్మ అనేటువంటి బాప్తిసాన్ని, వరాన్ని దేవుడు మనకిచ్చి మనలను ఆయన కొరకు ముద్రించుకుంటాడు ఆయన ఆత్మ చేత. మనము ఆయన వారు. రెండవది, అగ్నితో బాప్తిసం అంటే ఏంటంటే మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు, బాప్తిసం లేదు. దేవుడు మా కొరకు వచ్చాడు, చనిపోయాడు, శిలువ మీద ప్రాణాన్ని పెట్టాడు అనేటువంటి మార్పు లేనటువంటి, మారు మనసు లేనటువంటి వారికి అగ్ని బాప్తిసం. ఇప్పుడు 2 బాప్తిసాల గురించి మీకు తెలిసింది కదా, పరిశుద్ధాత్మ బాప్తిసం, అగ్ని బాప్తిసం. అయితే పరిశుద్ధాత్మ బాప్తిసం వచ్చినప్పుడు ఏం జరుగుతుందో కూడా మీకు చెప్పాను. ఎహెజ్కేలు చెప్తున్నారు కదా, నేను మొదట్లో మీకు గుర్తు చేశాను. నా ఆత్మను మీ అందించి నా కట్టడలను విధులను గైకొనే వారిగా, వాటి ప్రకారం నడిచేవారిగా ఈ పరిశుద్ధాత్మ అనేది మనలో క్రియ జరిగిస్తారు. ఇది ఆయన చేసేది. అంతేగాని మనం ఏ లోకంలో మనం చూస్తున్నదైతే కాదు. 2వ బాప్తిసంలో దీని గురించినటువంటి పూర్తి వివరణ మీకు ఇచ్చాను. దొరలడం, చప్పట్లు కొట్టడం, గెంతడం, దగ్గరగా కేకలు వేయడం ఇలాంటి కార్యాలు అయితే కాదు. అది బైబిల్ పరమైనటువంటి పరిశుద్ధాత్మ కానే కాదు. ఓకే, ఇప్పుడు అగ్ని బాప్తిసం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే అగ్ని బాప్తిసం అంటే చాలా మంది అనుకుంటున్నారు స్టార్టింగ్ లో, ఇదిగో పెంతెకోస్తు పండగ దినాన్ని వచ్చింది, వారి మీద అగ్ని నాలుకల వలె విభాగింపబడినట్టు అని చాలా మంది పొరపడతారు. కానీ అది మాత్రం కానే కాదు. అగ్ని బాప్తిసం అంటే ఏంటో మనం చదువుకుందాం. ఏ సందర్భంలో ఈ మత్తయి భక్తుడు సువార్తను రాయిశారో ఈ కాంటెక్స్ట్ లో నుంచి మనం చదువుకుందాం. 10వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. 12వ వచనం, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టిలో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయి. 2 సందర్భాల్లో అగ్ని బాప్తిసం గురించి భక్తుడు వివరించాడు, గ్రంథ రచయిత వివరించాడు. ఆ వివరణలో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే బైబిల్ని మీరు చక్కగా చదువుతున్నారని, ధ్యానిస్తున్నారని అర్థం. అంతేగాని ఇక్కడ ఉన్నదానికి అపోస్తుల కార్యంలో ఉన్నదానికి ముడి పెట్టకూడదు. అగ్నిని మనం అనేకమైనటువంటి సందర్భాల్లో శుద్ధి చేసే విధంగా వాడతారు. బైబిల్ గ్రంథాల్లో మనం కూడా చదువుకున్నాం. నశించిపోయేటువంటి సువర్ణము అగ్ని చేత ఏమవుతుందటండి, దాని యొక్క స్థితిని మరలా పొందుకుంటుంది. దానికన్నా మూల్యమైనటువంటి మీ విశ్వాసము అని భక్తుడు సంబోధిస్తారు. అంటే శుద్ధి చేయడానికి అగ్నిని ఉపయోగిస్తారు. మరి శుద్ధి చేయడానికి అగ్నిని ఉపయోగిస్తారు కదా, ఇప్పుడు అగ్ని బాప్తిసం అంటే మనలను మనము శుద్ధి చేసుకోవడం అని మనము ఆలోచన చేస్తాం సాధారణంగా. కానీ అలాంటి విధంగా మనం ఆలోచన చేయకూడదు. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఏం చెప్తున్నాడు, దేనిని ఉద్దేశించి చెప్తున్నాడో మనం తెలుసుకుంటేనే దాని యొక్క పూర్తి అర్థం వస్తుంది.
ఇక్కడ ఫలింపని, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరికి వేయబడి ఎక్కడ పడవేయబడుతుందంట? అగ్నిలో పడవేయబడుతుందంట. ఈ అగ్ని నరకము, నరకాన్ని ఉద్దేశించి ఎవరైతే మంచి ఫలాలు ఫలించట్లేదో వారికి నరకములో పడవేయబడతారు, అగ్నిలో పడవేయబడతారు. అదే అగ్ని బాప్తిసం. అర్థమైందండి మీకు? చాలా కన్ఫ్యూజ్గా ఉంది కదా. వాస్తవానికి మీకు బాప్తిసం అంటే ఏంటో తెలియాలి. అయితే బాప్తిసం యొక్క అర్థం ఏంటయ్యా అంటే కేవలం ముంచబడడం, కేవలం ముంచబడడం, ముంచబడడం అంతే. బాప్తిసం అంటే అర్థం ఏంటంటే ముంచబడడం. దేనిలో ముంచబడడం? నీటిలో ముంచబడడం. మార్కు సువార్త 7వ అధ్యాయంలో పరిసయ్యులు, పెద్దలు వీరు ఏం చేసేవారంటే బయటికి వెళ్ళి సంతలకు కానీ వేరే ప్రదేశాలకి వెళ్ళి వస్తే మొత్తం గృహంలో ఉన్న ప్రతి ఇత్తడి పాత్రలకు, ప్రతి మంచాలకు, ప్రతి దానికి కూడా బాప్తిసం ఇచ్చేవారట. అదేంటండి, ఇత్తడి పాత్రలకి బాప్తిసం ఎందుకు? బాప్తిసం అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఇదే అనుకుంటున్నాం. వాస్తవానికి బాప్తిసం అంటే రియల్ మీనింగ్ ఏంటంటే ముంచబడడం. ఇప్పుడు ఇత్తడి పాత్రలకు కూడా ఏమిస్తారట? బాప్తిస్మము ఇస్తారట. మంచాలకు కూడా బాప్తిస్మం ఇస్తారట. అంటే నీటిలో ముంచుతారు, దాన్ని శుద్ధీకరణ చేసినట్టు వారు భావిస్తారు. ఇది ఇప్పుడు అగ్నిలో ముంచి వేస్తాడు అంటే అగ్ని బాప్తిసం అంటే అగ్నిలో పడవేస్తాడు అనేటువంటి అర్థం. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా ఎక్కడ వేయబడుతుంది? అగ్నిలో వేయబడుతుంది. రెండో సందర్భాన్ని ఇక్కడ భక్తుడు తెలియజేశాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలు, ఇన్ ద సెన్స్ మంచి ఫలాలు. మీకు అర్థమవుతుందా ఎంత క్లియర్గా వాక్యం ఉందో? మనం చదవడం రాక గందరగోళంగా ఏదేదో ఊహించేసుకుంటాం. కానీ అంత అవసరంలా. గ్రంథకర్త ఏం చెప్తున్నాడో దాన్ని మనం గమనిస్తే చాలు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరికి వేయబడి అగ్నిలో పడవేయబడుతుంది. అదే విధంగా ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఉదాహరణకే చేట అంటే దేవుడు పెద్ద చేట పట్టుకుని వస్తాడు, మనల్ని ఇలా విసురుతాడు అంటే పోలిక ఎలా గోధుమలను పొట్టును వేరు చేస్తాడు అనేటువంటి పోలిక మాత్రమే. అంతేగాని దేవుడు చేటట్టుకుని వస్తాడు అని మనం ఆలోచించుకోడు. వేరు చేసేటువంటి విధానం. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన ఎప్పుడైతే ఇలా విసిరి బాగుగా శుభ్రం చేసి విసిరి పుట్టుగా ఉన్నదాన్ని ఏం చేస్తారు? అగ్నితో పారేస్తాడట. గోధుమలు ఏం చేస్తాడట? మంచి ఫలాలను ఏం చేస్తాడట? కొట్లలో వేస్తాడట. ఈ మంచి ఫలాలు ఫలించినటువంటి వారు నువ్వుగా ఉంటే, నేనుగా ఉంటే మనము కొట్లలో కూర్చబడతాం. పరలోకములో మనం ఉంటాం. పుట్టుగా మనం ఉంటే ఆయన మనకు నరకాన్ని సిద్ధం చేశాడు, నరకంలో పడేస్తాడు. దీనిని పోల్చాడు. ఏది? అగ్ని బాప్తిసం లాగా. అర్థమైందా మీకు? దీని పూర్తి అర్థం. మీరు పరిశుద్ధాత్మ అగ్ని అంటే అది కాదు. పేతురు కాదు, తదుపరి చెప్తున్నారు. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ పొందితే మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుకుంటారు. ఇప్పుడు నాలో పరిశుద్ధాత్మ ఉందా? ఉంది. నా భార్యలో ఉందా? నా భార్యని ఎందుకు చెప్తున్నానంటే మేము ఎక్కువ వాక్యాన్ని మాట్లాడుకుంటాం, సంభాషించుకుంటాం. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను శరీర కార్యాలు చేస్తూ ఉండి తనేమో ఆత్మతో ఉంటే మా ఇద్దరికి సెట్ అవ్వదు, మా ఇద్దరికి సంబంధం కుదరదు. తను శరీర కార్యాలు చేస్తూ ఉండి నేను ఆత్మతో ఉంటే మేమిద్దరం మాట్లాడుకుంటే సెట్ అవ్వదు. నేను ఆత్మతో ఉండి
తను పరిశుద్ధాత్మతో ఉంటే ఆ క్రియల ద్వారా ఎలా తెలుస్తుంది అంటే మేము ఎక్కువ వాక్యాన్ని సంభాషించుకుంటాం. ఎందుకు నా భార్య అంటానంటే నేను తను దగ్గరగా ఉంటాం కాబట్టి ఎక్కువ పరిచయం ఉంటుంది కాబట్టి మాట్లాడుకోవడానికి ఒక మనిషి ఉంటుంది కాబట్టి, అంతేగాని నేను తననేమి ఎత్తి చూపట్లా. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ నాలో ఉంది కదా, తనలో ఉంది, మాట్లాడుకుంటుంది. ఇదే దీని ద్వారా ఏం చేస్తారంటే ఆత్మానుసారంగా నడిచి దేవుని యొక్క ఆజ్ఞల వెంబడి నడుస్తూ మంచి ఫలాలు ఫలించేవారిగా ఉంటాము. ఇది గ్రంథకర్త ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భం. నీవు మంచి ఫలాలు కలిగి లేకపోతే, పశ్చాత్తాపం నీలో లేకపోయినా, మారు మనసు నీలో లేకపోయినా, పరిశుద్ధాత్మను నీవు దుఃఖపరిస్తే, నీవు మంచి ఫలాలు ఫలించలేకపోతే నీకు ఇచ్చేటువంటి శిక్ష, నువ్వు పొందుకునేటువంటి తీర్పు ఏంటంటే అగ్ని బాప్తిసం. అగ్ని బాప్తిసం అంటే ఏంటి? ఇప్పుడు ముంచబడడం. ఎక్కడ? అగ్నిలో ముంచబడడం. ఇప్పుడు క్రైస్తవులుగా అనేక మంది ఏమనుకుంటున్నారంటే మేము బాప్తిసం పొందుకున్నాం, మాకే దిగులు లేదు, మాకు డైరెక్ట్గా మేము చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళిపోతాం అనుకునేటువంటి భ్రమలో ఉన్నారండి. భ్రమ. చెప్పండి, ఇప్పుడు పరలోక రాజ్యం వెళ్ళేది ఎవరెవరు? కొట్లలో కూర్చబడేది ఎవరు అంటే మంచి ఫలాలు ఫలించాలి, మారు మనసునకు తగినటువంటి ఫలాలు ఫలించాలి. నేను నీటిలో మునిగేశాను, ఇంకెక్కడితో అయిపోయింది, నాకు ఇంకా బాప్తిసం గురించి ఏం చెప్పక్కర్లేదు, నాకు అయిపోయింది, ప్రతి నెల ఆయన రొట్టె, ఆయన శరీరము, ఆయన రక్తము భుజిస్తాను, అయిపోయింది, నేను డైరెక్ట్గా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను అని అనుకుంటే మీరు నిజంగా పప్పులో కాలేసినట్టు. మీరు వెళ్ళరు. అది నేను చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎలా చెప్తుంది? మారు మనసు నాకు తగిన ఫలము ఫలించలేకపోతే, మంచి ఫలాలు ఇవ్వకపోతే, నీవు క్రైస్తవుడివైనా ప్రతి నెల దేవుని బలలో పాలు పొందినా, నువ్వు ఏం చేసినా సరే, ఏం కానుకలు ఇచ్చినా, దశంభాగాలు ఇచ్చినా, ఉపవాసాలు ఉన్నా, మారు మనసునకు తగినటువంటి ఫలము లేకపోతే నీవు పొందుకునేది ఏంటంటే అగ్ని బాప్తిస్మము, ఎట్ ది రైట్ ఆఫ్ నరకము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఓకేనండి? మీకు ఎంతవరకు పర్ఫెక్ట్ క్లారిటీ వచ్చిందా? అగ్ని బాప్తిసం అంటే ఏదో అనుకుంటున్నాం. అగ్ని బాప్తిసం అంటే శిక్ష. ఇక్కడ చెప్పిన దాని ప్రకారం, ఈ కాంటెక్స్ట్ ప్రకారం మత్తయ్య గారు అగ్నిలో బాప్తిసం ఇచ్చేవాడు కూడా ఆయనే అని ఎలా చెప్తున్నాడంటే, మారు మనసునకు తగినటువంటి ఫలము లేనటువంటి పరిస్థితుల్లో అది నువ్వైనా, నేనైనా, పాస్టర్ గారైనా, ఎవరైనా సరే నీవు పొందుకునేటువంటిది ఏంటంటే అగ్ని బాప్తిసం. చెప్పండి, అగ్ని బాప్తిసం అంటే ఏంటి? తీర్పు. అగ్ని బాప్తిసం అంటే ఏంటి? తీర్పు, శిక్ష. ఏంటా శిక్ష? నరకమే. నీవు మారు మనసునకు తగిన ఫలము ఫలించలేకపోతే నీకు ఇచ్చేటువంటి అగ్ని బాప్తిసం ఏంటంటే నరకమే, శిక్షే. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. నాకు అవసరం లేదనుకుని నువ్వు అనుకున్నావా, నువ్వు పొరపాటు పడ్డట్టే. చాలా మంది ఎక్కువ క్రైస్తవ సమాజం వారిని వారు ఎలా మోసం చేసుకుంటున్నారంటే, మేము బాప్తిసం పొందేసుకున్నాం, మాకు అవసరం లేదు, మేము బాప్తిసం పొందేసుకున్నాం, మాకు ఇంకేమీ అవసరం లేదు అనుకుంటాం. వాస్తవానికి వారిలో పరిశుద్ధాత్మ అనేటువంటి వరము ఉన్నదన్న గ్రహింపు కూడా వారికి ఉండట్లేదు. కారణం ఏంటి చెప్పమంటారా? అసలు చెప్పేవాడు చెప్పలేనప్పుడు వినేవాడు ఏ విధంగా వింటాడు? వాక్యం కూడా ఉంటుంది. ప్రకటించేవారు లేకపోతే వినేవారు ఎలా వింటారు?
పాస్టర్లు చెప్పాల్సింది ఏంటంటే, ఇదిగో నీవు పరిశుద్ధాత్మ అనేటువంటి బాప్తిస్మమును కూడా పొందుకున్నావు. ఎప్పుడు? నీళ్లలో దిగి పాపక్షమాపణ మారు మనసుతో బాప్తిసం పొందుకున్నప్పుడు వెంటనే నీకు పరిశుద్ధాత్మ వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ కార్యాలను వివరించాలి. అప్పుడు విశ్వాసకి ఏం తెలుస్తుంది అంటే, ఓకే, నాలో పరిశుద్ధాత్మ ఉంది, నేను మద్యపానం చేయకూడదు, నేను వ్యభిచారం చేయకూడదు, నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి శరీరాన్ని ధూమపానంతో నింపకూడదు, నా సహోదరుని ద్వేషించకూడదు, నా సహోదరుని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నా సహోదరుని ఏది కూడా ఆశించకూడదు, ఆయన కట్టడలు ఉన్నాయి, ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, వాటి ప్రకారం నేను నడవాలి. నడవలేని పరిస్థితుల్లో నేను పొందుకునేటువంటి బాప్తిసం ఏంటంటే అగ్ని బాప్తిసం, ఎట్ ద రైట్ ఆఫ్ నరకమే. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు. నేను రెఫరెన్స్లు చాలా చూపించేవాడిని, కానీ ఏంటంటే టైం ల్యాప్ ఎక్కువైపోవడం వల్ల ప్రతి దాన్ని కూడా మీకు వివరిస్తున్నాను. కాబట్టి మీరు ఈ బైబిల్ స్టడీ ద్వారా మీరు తెలుసుకున్నటువంటి అంశం ఏంటంటే, చాలా వరకు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. మీకు ఏదైనా సరే ప్రశ్నలు ఉన్నట్లయితే, విన్నటువంటి దాని మీద ప్రశ్నలు ఉన్నట్లయితే నాతో కాంటాక్ట్ అవ్వండి. నేను ఖచ్చితంగా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మం ఒకటే, దేవుడు ఒకటే, శరీరం ఒకటే, బాప్తిస్మం ఒకటే, నరకము కూడా ఒక్కటే. బాప్తిస్మం పొందుకున్నటువంటి తరువాత మత్తయి భక్తుడు మనకు చెప్తున్నటువంటిది ఏంటంటే, నీవు మారు మనసునకు తగిన ఫలము ఫలించలేకపోతే నువ్వు ఎట్ ద రైట్ ఆఫ్ నరకం బాప్తిసంలోనే, అగ్ని బాప్తిసంలోనే. నీవు పరిశుద్ధాత్మ ద్వారా మంచి ఫలాలు ఫలిస్తే, మారు మనసును కలిగి ఉంటే, నీవు పరలోకములో ప్రభువుతో సదాకాలం ఉంటావు. ఎందుకు నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఇంత క్లియర్ గా మీకు చెప్తున్నానంటే, చాలా మందికి తెలియట్లేదు, గుడ్డిగా వెళ్ళిపోతున్నారు. ఇంకా చెప్తాం కదా, గొర్రెలు అంటారు కదా, నిజంగా గొర్రెలుగా వెళ్ళిపోతున్నారు అన్నమాట. వెళ్తున్నారు, బైబిల్ పట్టుకుని వెళ్తున్నారు, చర్చికి కూర్చుంటున్నారు, ఏదో వాక్యం అయ్యగారులు అమ్మగారులు చెప్తారు, వచ్చేస్తాం, అయిపోయింది. కానీ అసలు వాక్యంలో ఉన్నటువంటి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఎసెన్స్ ఏంటి, సారాంశం ఏంటి అనేటువంటి గ్రహింపు ఉండట్లేదు. కాబట్టి మీకు దీన్నంతా ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే, రాబోయేటువంటి దినాలలో మనము కొత్త నిబంధన సువార్తలు, పత్రికలు, పౌలు గారి యొక్క పరిచర్యలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రతిదీ ముందు మెట్టుగా మనము శిఖరాలకు వెళ్తున్నామంటే ఫస్ట్ స్టెప్ మనం మొదటి అడుగు వేయాలి. ఆ మొదటి అడుగే ఈ సువార్త, ఆ మొదటి అడుగే ఈ బాప్తిసం, ఆ మొదటి అడుగులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాలే ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మము, ఈ యొక్క అగ్ని బాప్తిసం. కాబట్టి విన్నటువంటి మీరు వాక్యాన్ని ధ్యానించండి, చదవండి. తద్వారా మీ యొక్క ఆత్మీయమైనటువంటి స్థితి వృద్ధిలోనికి రావాలని నేను దేవత దేవుణ్ణి కోరుకొని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా మీరు అందరు గమనించవలసింది, బాప్తిసం ఒకటే. మనము పాప క్షమాపణ, మారు మనసు, నీటి బాప్తిస్మము పొందుకున్నటువంటి తదుపరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు వరముగా అనుగ్రహింపబడతాడు. వరముగా అనుగ్రహింపబడిన తర్వాత ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మనల్ని ఒప్పింపజేస్తాడు. ఆత్మను మన యందుంచి ఆయన కట్టడలను, న్యాయ విధులను, ఆయన యొక్క విధులను అనుసరించే వారిగా మనల్ని నడిపిస్తాడు. మంచి ఫలాలు ఫలించే విధంగా, ఆత్మానుసారముగా, ఆత్మ సంబంధుల వలె మనలను పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా మనల్ని నడిపిస్తాడు. అప్పుడు మంచి ఫలాలు ఫలించేటువంటి బిడ్డలుగా మనం ఉంటాం. ఎప్పుడైతే ఈ మంచి ఫలాలు మనం ఫలించట్లేదో, ఎప్పుడైతే పాప క్షమాపణ, మారు మనసు మనలో లేదో, మనము శారీరక కార్యాలను చేయడానికి మనల్ని మనము ప్రోత్సహించుకుంటున్నామో, ఇక్కడ మత్తయి భక్తుడు చెప్పినటువంటి విధముగా మంచి ఫలాలు ఫలింపలేనివి, పొట్టులుగా ఉన్నవి,
తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాడు? అగ్నిలో వేస్తాడు. అగ్ని బాప్తిస్మం, అగ్నిలో వేస్తాడు. అగ్ని బాప్తిస్మం అంటే శిక్ష, అంటే నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి తెలుసుకున్నటువంటి వాటిని ధ్యానించండి, ప్రార్థించండి. ప్రభువు కృప మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.